మాఘపురాణం 1వ అధ్యాయం. ఏడాదిలో 12 మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా కార్తీకము, మాఘమాసం మరింత విశిష్టమైనవి. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనలకు ప్రసిద్ధి చెందితే మాఘమాసము పవిత్ర నదీ స్నానాలకు ప్రసిద్ధి చెందింది. ఈ 2 మాసాలలోనూ పురాణ పఠనము, శ్రవణాలకు అత్యంత ప్రాధాన్యత ఉండడం విశేషం. ఎలాగైతే కార్తీకంలో 30 రోజులు పురాణ పఠనం ఉంటుందో అలాగే మాఘమాసంలో కూడా మాఘమాస విశిష్టతను తెలియజేసే మాఘపురాణం నిత్య పారాయణంగా చదువుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. జనవరి 30 తేదీన గురువారం నుంచి మాఘమాసం ప్రారంభమైంది. నేటి నుంచి 30 రోజుల పాటు రోజుకొక అధ్యాయం చొప్పున మాఘపురాణం వినాలని పురాణాలు చెప్తున్నాయి. ఇక మాఘపురాణం మొదటి అధ్యాయం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని మాఘపురాణం మొదటి అధ్యాయం పరమశివుడు పార్వతికి మాఘమాస మహిమను తెలుపుట. శివపార్వతుల సంవాదం. పూర్వము కైలాసంలో శివపార్వతులు కూర్చుని ఉండగా ఆ పార్వతి పరమశివునితో, నాదా, మీ అమృత వాక్యముల చేయి ఎన్నో పురాణాలు విన్నాను. విన్న కొలది ఇంకా వినాలని కుతూహలంగా ఉంది. ప్రయాగ మహత్య సహితమగు మాఘమాస మహిత్యమును నాకు సవిరంగా తెలియచేయమని ప్రార్థించగా కైలాసనాథుడు ప్రసన్న చిత్తుడై, ఓ పార్వతి, అత్యంత మహిమాన్వితమైన మాఘమాస మహత్యమును వివరిస్తున్నాను, శ్రద్ధగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు. మాఘమాస స్నాన మహత్యము. సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ మనుజుడు మాఘమాసమును ప్రాతకాలమందు నదీ స్నానం చేయునో అతడు అన్ని పాపముల నుంచి విముక్తుడై ఆంత్యమును మోక్షమును పొందుతాడు. మాఘమాసంలో ప్రాతకాలమందు ప్రయాగాలో ఎవరైతే స్నానం చేస్తారో వారు వైకుంఠమును చేరుదురు. మాఘమాసంలో ఊరు చివర చెరువులో కాని, బావిలో కాని, కడకు గోవు పాదము మునిగినంత గుంటలో అయినా స్నానం చేసిన వారి సమస్త పాతకముల నుంచి విముక్తులవుతారు. మాఘమాసంలో మొదటి రోజు నదీ స్నానం చేస్తే సమస్త పాపం నశించును. 2వ రోజు చేసే నదీ స్నానంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక 3వ రోజు స్నానం చేస్తే పుణ్యాత్ములకు ఎలాంటి పుణ్యఫలం ఇవ్వాలో ఆ విష్ణుమూర్తికి అంతుపట్టదట. ఇక మాఘమాసం మొత్తం నదీ స్నానం చేసిన వారి పుణ్యఫలం అంతులేనిది అంటూ శివుడు పార్వతితో ఇంకనూ ఇటు చెప్పసాగెను. పార్వతి, మాఘమాసమున సూర్యుడు ఉదయించుచున్న సమయంలో ప్రయాగలో గంగ స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో స్నానం చేయుటకు శక్తి లేని వారు, జలాశయంలో లేనివారు గోపాదము మునిగేంత నీటిలో మర్దన చేసుకుంటూ స్నానం చేసినా సరే సకల పాతకాలు నశిస్తాయి. మాఘమాసమంతా శ్రద్ధాశక్తులతో భక్తితో స్నానం చేసే శ్రీ మహావిష్ణువుని అర్చించి మాఘపురాణం పఠనం చేసిన వారు విష్ణులోక ప్రాప్తిని పొందుటే కాకుండా వైకుంఠాధిపతి కాగలరు. మాఘపురాణము పఠన కాని, శ్రవణం కాని నదీ ఒడ్డున చేసినచో ఆ పుణ్యము అనంతము. ఇక మాఘ స్నానం చేయని వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మాఘ స్నానము చలికి భయపడి కాని, సిగ్గుతో కాని, ఇతర ఏ కారణముల చేత కాని కనీసం ఒక్క రోజైనా నదీ స్నానం చేయని వారు కుంభీపాక నరకములో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఇక సకల దోష పరిహారము ఈ మాఘ స్నానము. పార్వతి, బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం సేవించినవాడు, కన్యలను అపహరించేవాడు, గురుపత్నిని పొందేవాడు, బంగారం దొంగలించేవాడు, దుష్టులతో సహవాసం చేసేవాడు, ఇక ఘోరమైన పాపాలు చేసేవారు కూడా ఈ మాఘమాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చేసినట్లయితే సమస్త పాపముల నుంచి విముక్తులై శ్రీహరిని చేరుతారు. ఒకవేళ అనారోగ్య కారణాల చేత మాఘమాసంలో నదీ స్నానం చేయలేని వారు తమకు బదులుగా వేరొకరి కొంత ధనమిచ్చి సంకల్పపూర్వకంగా నదీ స్నానం చేయించినట్లయితే వారు స్వయంగా మాఘ స్నానం చేసిన ఫలము దక్కును. చివరగా పరమశివుడు పార్వతితో, ఓ పార్వతి, ఎవరు భక్తితో మాఘమాసంలో మొదటి రోజు నదీ స్నానం చేసి ఈ కథను చదవడం కాని, వినడం కాని చేస్తారో వారి 1,000,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. స్నానం చేయలేకపోయినా కనీసం మాఘ పురాణం చదివినా విన్నా ఇహలోకములో సకల భోగాలు అనుభవించి మరణాంతరమున విష్ణులోక ప్రాప్తిని పొందుతారు. ఇది స్కందపురే మాఘమాసే మహత్యే ప్రథమ అధ్యాయ సమాప్త. ఓం నమః శివాయ నమః.
ఓం కైలాసవాస పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. వైకుంఠ లక్ష్మీనారాయణ చరణారవిందార్పణమస్తు. సత్యలోక బ్రహ్మదేవ సరస్వతి చరణారవిందార్పణమస్తు.